ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు చాలా ఈఎంఐ కార్డ్స్ గురించి తెలిసే ఉంటుంది. బజాజ్ ఫిన్సర్ ఈఎంఐ కార్డ్, ఐడిఎఫ్సి, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఈ విధంగా చాలా కంపెనీస్ బ్యాంక్స్ ఈఎంఐ కార్డ్స్ అయితే తీసుకొచ్చారండి. మనకి రీసెంట్గా టీవీఎస్ క్రెడిట్ అనేది ఒక ఈఎంఐ కార్డ్ని లాంచ్ చేశారండి. దీని పేరు టీవీఎస్ క్రెడిట్ ఇన్స్టా కార్డ్. ఇది నేను ఇప్పటికే చాలా వాటితో కంపేర్ చేశాను, అనలైజ్ చేశాను. చాలా బెస్ట్ కార్డ్ అండి. మంచి మంచి ఫీచర్స్, బెనిఫిట్స్ దీంట్లో అయితే ఉన్నాయి. ఈ కార్డ్ ఎలా వస్తుంది, ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, ఎక్కడ యూస్ చేయాలి, ఎంత లిమిట్ వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తానండి. మీకోసం చాలా రీసెర్చ్ చేసి మరి ఈ వీడియో తీసుకొచ్చాను. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియోని వెంటనే ఒక లైక్ వేసుకోండి. 300 లైక్స్ మాత్రమే ఉందండి టార్గెట్. మీరు లైక్ చేసి ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి యూనిక్ ఫైనాన్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ విధంగా బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఒక టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టీవీఎస్ క్రెడిట్ ఒక కార్డ్ తీసుకొచ్చింది. దీని పేరు ఇన్స్టా కార్డ్ అండి. దీని ద్వారా మీకు ఇన్స్టెంట్ గా లోన్ అయితే వస్తుంది. అంటే ఒక 1 lakh రూపీస్ వరకు అయితే లిమిట్ ఇస్తారు. మీకు కావాలంటే ఆన్లైన్ లోనే యూస్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్ లో కూడా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అది కూడా చాలా వాటికి మనకైతే ఇదైతే హెల్ప్ అవుతుందండి. అండ్ ఇక్కడ మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మొదటిగా మీకు వచ్చే కార్డ్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా మనకైతే ఉంటుందండి. ఈ విధంగా ప్లాటినం కలర్ లో అయితే ఉంటుంది. ఇన్స్టా కార్డ్ అని చెప్పి పైన పేరు అయితే ఉంటుంది. కింద మనకు సంబంధించిన అంటే బ్లూ కలర్ ఉంది కదా, దానిపైన మనకు సంబంధించిన కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది. కింద కార్డ్ హోల్డర్ నేమ్ అని చెప్పి కనిపిస్తుంది కదండి. ఈ కార్డ్ హోల్డర్ నేమ్ ప్లేస్ లో మనకు సంబంధించిన ఫుల్ నేమ్ అయితే ఉంటుంది. మనం ఏవైతే నేమ్ డీటెయిల్స్ ఇస్తామో ఆ విధంగా. ఇక్కడ మొదటిగా చూసినట్లయితే ప్రీ అప్రూవ్డ్ లోన్ అయితే వస్తుందండి. అంటే మీకు కార్డ్ రాగానే యాక్టివేట్ చేసుకోగానే 1 lakh రూపీస్ వరకు లిమిట్ అయితే వస్తుంది. ఇది మీకు నచ్చిన దానికి మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా ఈఎంఐ పే చేయడానికి మీకు కావాలంటే మీరు 3 months సెలెక్ట్ చేసుకోవచ్చు, 6 months, 12 months, 18 months, 24 months, అంటే మాక్సిమం 2 years వరకు మనకైతే టైం అయితే ఉందండి. అంటే అన్ని మంత్స్ ఈఎంఐ మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఎటువంటి డాక్యుమెంటేషన్స్ అయితే ఉండవు. ఆన్లైన్ లో సింపుల్ గా మనం కార్డ్ ని యాక్టివేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అండి. ఇదైతే జీరో కాస్ట్ ఈఎంఐ. అండ్ ఇక్కడ ఏంటంటే దీన్ని మీరు కేవలం ఆఫ్లైన్ లో కాదండి, ఆన్లైన్ లో షాపింగ్ కూడా మీరైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ అయితే ఉండదు. జీరో ప్రాసెసింగ్ ఫీ మనకైతే ఉంటుంది ప్రతి ట్రాన్సాక్షన్ పైన. ఈ విధంగా ఇన్స్టా కార్డ్ ఏదైతే ఉందో ఇది మీరు చాలా వాటికి అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఫర్నిచర్ కొనాలనిపించింది అనుకోండి, అది సోఫా, బెడ్, టేబుల్స్ కానీ మ్యాట్రసెస్ కానీ ఏమన్నా అవి మీరు కొనుక్కోవచ్చు. లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు. అంటే కిచెన్ సంబంధించిన కానీ ఇంటీరియర్ డెకోర్ కానీ యాక్సరీస్ ఏమన్నా, ఇంట్లో ఏమన్నా హోమ్ అప్లయన్సెస్ కావాలన్నా మనకి ఈ కామర్స్ అంటే ఇప్పుడు చాలా మంది ఫ్లిప్కార్ట్, అమెజాన్, మేక్ మై ట్రిప్ షాపింగ్ కూడా చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మనకి కొత్త దివాళీ అని చెప్పి దసరా, ఈ విధంగా చాలా ఫెస్టివల్స్ కూడా అయితే వస్తున్నాయండి. ఆఫర్స్ కూడా అయితే వస్తాయి. ఈ విధంగా ఆన్లైన్ లో కూడా మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ ఐటమ్స్ అని చెప్పి ఈ విధంగా మనకు సంబంధించిన వెహికల్స్ ఏమైనా రిపేర్ వచ్చినా, ఎడ్యుకేషన్, హాస్పిటల్, ట్రావెల్, ఈ విధంగా ప్రతి దానికి ఏంటంటే ఈ ఇన్స్టా కార్డ్ ఏదైతే ఉందో దీన్ని మీరైతే యూస్ చేసుకోవచ్చు. మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఒక వీడియో కూడా అయితే ఉందండి, ఇది కూడా మీరైతే చూడొచ్చు. అండ్ ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఇదైతే మనకు కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ 50,000 సెలెక్ట్ చేశానండి. అండ్ ఈఎంఐ ఏదైతే కనిపిస్తుందో ఇది ఇప్పుడు ఒక సెలెక్ట్ చేశాను 18 months అని. అండ్ ఒక 7% యావరేజ్ ఇంట్రెస్ట్ మనకు కానీ పడింది అనుకోండి, మంత్లీ 3,000 రూపీస్ మనం అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు అర్థమైంది కదా. మీరు ఎంత లిమిట్ తీసుకోవాలనుకున్నారు, మీకైతే డిఫాల్ట్ గా ఒక లిమిట్ అయితే వస్తుందండి. అంటే ఇప్పుడు ఒక 1 lakh రూపీస్ వరకు లిమిట్ ఉందనుకోండి, దాంట్లో నేను కేవలం 50,000 వరకు మాత్రమే యూస్ చేయాలి అని అనుకుంటుంటే అలా దానికి పర్చేస్ లిమిట్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను కార్డులో ఎలా సెట్ చేసుకోవాలని చెప్పి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఈ ఇన్స్టా కార్డ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే కస్టమర్స్ ఎవరైతే ఏజ్ 21 years నుండి 58 years మధ్యలో ఉంటారో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. ఇండియా మొత్తంలో ఎక్కడున్నా మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. పేరెంట్స్ అన్నా, అంటే పెద్దవాళ్ళైనా, స్టూడెంట్స్ ఎవరన్నా ఈ కార్డ్ అయితే తీసుకోవచ్చు అండి. కేవలం 21 years దాటి ఉంటే సరిపోతుంది. ఈ విధంగా సింపుల్ గా ఆన్లైన్ లోనే కార్డ్ అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ ఇవ్వాలి. నేను మీకు చూపిస్తాను ప్రాసెస్. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా పర్చేస్ లిమిట్, మనకి ఎంత కావాలో ఆ లిమిట్ కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ విధంగా దీనికి ఏంటంటే మనకి స్టార్టింగ్ మనం అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక 444 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. ఇదైతే ఒక 1 time ఫీ మాత్రమే అండి. అండ్ బయట వాటికి చూసినట్లయితే వాటికన్నా ఇదైతే కొంచెం బెటర్గా అయితే ఉంది ఫీ. ఇప్పుడు మనం ఈ టీవీఎస్ క్రెడిట్ ఇన్స్టా కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ నుండి ఎవ్రీ సెకండ్ చాలా ఇంపార్టెంట్.
ఫ్రెండ్స్ దానికి ఇప్పుడే మీ మొబైల్లో ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో moneyMama.com అని చెప్పి సెర్చ్ చేయండి. MONEYMAVA.com అని చెప్పి సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది TVS క్రెడిట్ EMI కార్డ్ అప్లై ఆన్లైన్ అని చెప్పి. దీని మీద క్లిక్ చేసామనుకోండి ఇక్కడ ఈ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయండి. ఈ విధంగా కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే అప్లై నవ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అప్లై ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్. దీని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వస్తాము. ఇక్కడ నుండి మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ మనం అయితే ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు సంబంధించిన మొబైల్ నెంబర్ నేనైతే ఇచ్చాను. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశానండి. ఇప్పుడు ఏంటంటే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓకే మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఓటీపీ అయితే వస్తుంది. దీని మీద ఇదైతే మనం ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఇక్కడైతే మీరు చూసినట్లయితే ఒక ఓటీపీ కూడా అయితే వచ్చింది. ఈ విధంగా ఇప్పుడు నేనైతే ఇది ఎంటర్ చేస్తాను. ఈ విధంగా వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలండి. మీకు ఇది రాకపోతే రీసెంట్ మీద మీరు క్లిక్ చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడ కానీ చూసినట్లయితే మన అకౌంట్ స్టేటస్ అనేది పెండింగ్ ఉంది. ఎందుకంటే మనము TVS క్రెడిట్ మనం మెంబర్ అయ్యామనుకోండి, అప్పుడు మనకు ఒక కిట్ నెంబర్ కూడా అయితే వస్తుంది. ఆ కిట్ నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన కార్డు సంబంధించిన లాస్ట్ 4 డిజిట్స్ అనేవి ఇచ్చి ఈ విధంగా టిక్ మార్క్ అయితే ఉందో ఇదైతే మనం ఏంటంటే ఇదైతే ఇచ్చి ఏంటంటే కిందకు వచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలండి. అంటే కన్ఫర్మ్ అండ్ యాక్టివ్ మీద క్లిక్ చేయగానే మన కార్డ్ అనేది యాక్టివేట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా ఇన్స్టా కార్డ్ ఏదైతే ఉందో మీకు ఒక లిమిట్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు 1 lakh రూపీస్ లిమిట్ ఉంటే మీరు ఎక్కువ యూస్ చేసుకోకుండా ఒక లిమిట్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టా కార్డ్ ఏదైతే ఉందో మనం ఇక్కడ మన కార్డ్ కానీ మిస్యూజ్ అయిపోతుంది కానీ పోయింది అనుకోండి, అంటే అలాగని జరిగితే కార్డ్ లాక్ మీద క్లిక్ చేసి మన కార్డ్ని లాక్ కూడా చేయొచ్చు ఎవరైతే యూస్ చేయకుండా. అండ్ ఈ విధంగా పిన్ కూడా మనం అయితే రీసెట్ చేసుకోవచ్చు అని మీరు మార్చుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇన్స్టా కార్డ్ ద్వారా మనం అయితే చాలా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడే మీ సంబంధించిన కిట్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చి మీరైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 1 lakh రూపీస్ వరకు లిమిట్ అండ్ చాలా బెనిఫిట్స్ అయితే వస్తున్నాయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.